జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారతదేశం ఎంత విశిష్టమైందో, దీని యొక్క భౌతిక స్వరూపం ఎంత గొప్పదో, దీని మీద ఆక్రమిక శక్తులు ఎట్లా నర్తించాయో, ఆ శక్తులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కావలసినటువంటి బలాలు ఎట్లా మనం సంపార్జించుకున్నామో, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు చాలా మందికి తెలిసినటువంటిది. ఆ బలం వెనుక ఉన్నటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని కాపాడడం అనేటటువంటిది అసలైనటువంటి ఉద్దేశం అన్న విషయాన్ని మేము ముందు పెడతాను. ఉదాహరణకు కన్ను ఉందంటే, ఈ కన్ను యొక్క భౌతిక స్వరూపం ఈ కన్ను యొక్క గుడ్డు. కానీ దాంట్లో చూపు అనేటటువంటిది లోపల లేకపోతే, దృష్టి లేకపోతే, పైన ఈ గుడ్డు ఉన్నప్పటికీ మన కంటికి చూపు కనిపించదు. లోపల ఉండేటటువంటిది ఆ దృష్టి అనేటటువంటిది ఉంటేనే ఈ పైన ఉన్నటువంటి కనుగుడ్డు పనిచేస్తుంది. మనం అందరం చాలామంది భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు లేదా హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఈ సనాతనం యొక్క ధారణ గురించి ప్రస్తావించినప్పుడు మనందరి మనస్సుల్లో మెదిలేది ఈ పైన ఉన్నటువంటి గుడ్డు మాత్రమే. కానీ ఆ గుడ్డుకు లోపల విజన్ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతీయ తాత్విక ధార, తాత్విక చింతన, దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి పరమార్థాన్ని మనం మర్చిపోతాం. అలాంటి కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం అందరం ఒక మాట వింటూ ఉంటాం, అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఫిలాసఫీ అనే మాట వింటూ ఉంటాం. ఫిలాసఫీ అంటే మన దేశంలో ఇప్పుడున్నటువంటి రూఢ్యర్థం ఏంటంటే, ఎవరికి అర్థం కాంది ఫిలాసఫీ. ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, మనకు అర్థం కాదు కాబట్టి ఆయన ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. ఇది మనకు వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. కానీ భారతీయ తాత్విక చింతనలో అర్థం కాకుండా ఏమీ లేదు. ఏది అర్థం కాదో దాన్ని ఫిలాసఫీ అనడం నేర్చుకున్నాం. మనం నేర్చుకుని దాని నుంచి సైడ్ అయిపోవడం నేర్చుకున్నాం, అంటే పక్కకి వెళ్ళిపోవడం నేర్చుకున్నాం. నిజానికి భారతీయ ఆధ్యాత్మిక చింతనలో తడిసి మునిగినటువంటి ఏ మహనీయులైతే ఉన్నారో ఈ దేశంలో, వశిష్ఠాది వామదేవాది ఋషులు కావచ్చు, విశ్వామిత్రుడు శతానందుడు మొదలైనటువంటి ఋషులు కావచ్చు, మహర్షులు కావచ్చు, రాముడు కృష్ణుడు కావచ్చు, మన కాలంలో పుట్టినటువంటి వివేకానందుడు దయానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, రామతీర్థ కావచ్చు, వీళ్ళందరూ ఆ తాత్విక ధారణ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే. పైకి వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు మన ముందు ఎలాంటి సిద్ధాంతాలను పెట్టినా, ఎలాంటి నీతి సూత్రాలను మన ముందు పెట్టినా, వాళ్ళు చర్చించినటువంటి విషయం మాత్రం చాలా గహనమైనటువంటిది, చాలా లోతైనటువంటిది అన్న విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది చిన్న చిన్న భక్తి మార్గంలో వెళ్ళి అక్కడిక్కడ 4 రోజులు గుడిపోయి వచ్చి వెంటనే ఒక పెద్ద ఫిలాసఫర్గా మారిపోయి ఆయన ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిజానికి భారతీయ తత్వచింతన అలాంటి ఫిలాసఫీ గురించి చెప్పలేదు ఎక్కడ. భారతీయ తత్వచింతనకు ముఖ్యమైనటువంటి ఆధారభూతమైనటువంటి స్తంభాలు 5 ఉన్నాయి. దాన్ని మాత్రమే ఫిలాసఫీ అనాలి, ఇంకో దాన్ని అనకూడదు. అందులో మొట్టమొదటిది జీవుడు, రెండవది జగత్తు, మూడవది ఈశ్వరుడు, నాలుగవది బంధము, ఐదవది మోక్షం. ఈ 5 గురించి భారతీయ తత్వచింతన ప్రపంచము కళ్ళు తెరవని రోజే, ప్రపంచం మొత్తం అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి రోజే ఈ 5 గురించి విశేషమైన చర్చ చేసింది. ఏదో 2 మాటలు మాట్లాడి వదిలేయలే. మన దేశంలో అందరిలో ఆత్మ ఉంది అనేటటువంటిది అన్ని సిద్ధాంత వాళ్ళు ఒప్పుకున్నారు. మనుషుల్లోనే కాదు, పక్షులు పశువుల్లో కూడా దైవిక భావనను చూసేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే అది సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి.
ప్లాటో లాంటి వాడే పాశ్చాత్య దేశాలు మొత్తం అనుసరించేటటువంటి ప్లాటో లాంటి వాడే రాజులకు మాత్రమే ఆత్మ ఉంటుంది, పాలించేటటువంటి ప్రజలకు ఆత్మ లేదన్నాడు. కానీ ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్, ఈ ప్రపంచం మొత్తము ఈశ్వరమయం అని చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మం. సనాతన ధర్మం మనందరికీ ఓ పేరుంది, ఓ కులం ఉంది, ఓ ఊరుంది, ఒక వయస్సు ఉంది, ఒక లింగభేదం ఉంది, ఒక వృత్తి, ఒక వ్యాపారము, అన్నీ ఉన్నాయి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఆ కిరీటాన్ని ఒక్క నిమిషం తీసి పక్కన పెట్టండి, అప్పుడు మీరెవరు? లేదు, రాత్రికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మీకు నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఐడెంటిఫికేషన్స్, ఈ గుర్తింపులు ఉన్నాయే, ఈ గుర్తింపులు మొత్తం మాయమైపోతాయి. మీరెవరో మీకు తెలియదు, మీరు ఆడనో తెలియదు, మీరు మగనో తెలియదు, మీ వయస్సు ఏందో మీకు తెలియదు, మీరు ఏం పని చేస్తారో తెలియదు, మీ పిల్లల పేర్లు తెలియవు, మీ ఆస్తిపాస్తులు తెలియవు, ఏమీ తెలియవు మీకు. కానీ రాత్రికి వచ్చినటువంటి కళ మాత్రం పొద్దున్నే గుర్తొస్తుంది. ఆ కళను రికార్డు చేసేటటువంటి రికార్డర్ ఒకడు ఉన్నాడు, ఆయనే ఈశ్వరుడు. నీ ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడు నీ లోపల ఉన్నాడు. అట్లాంటి ఈశ్వర ప్రతిపాదన ఈ దేశంలో జరిగింది. మానవ శరీరం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం ఇప్పటిది కాదు, మనందరిది. అందుకే గోత్రం అనేటటువంటిది ఊరికే రాలేదు. అది ఈరోజు వాడవు కావు నువ్వు. కొబ్బరి చెట్టు, చెట్టుకు బోండాం, బోండాల్లోంచి చెట్టు, చెట్టులోంచి బోండాం, బోండాల్లోంచి చెట్టు. ఎప్పటి బోండాము ఎప్పటి చెట్టు తెలియనట్టుగానే నీకు మీ నాన్నగారు, ఆ నాన్నగారికో నాన్నగారు, ఆ నాన్నగారికో నాన్నగారు, లెక్కేసుకుంటూ పోతే రూపం మారిందంతే. వేదం అనేటటువంటిది ఈ నిసర్గమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ధర్మాలన్నింటినీ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి తన కంఠస్వరాన్ని ఎత్తి ఈ ప్రపంచానికి వెలుగుదారులు చూపేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ వేద ప్రతిపాదితమైనటువంటి అంశాలు మానవ జీవనానికి, ఈ ప్రకృతికి, ఆ ఈశ్వరునికి, ఈ ప్రకృతిని, ఈశ్వరుణ్ణి, ఈ జీవుణ్ణి బంధించేటటువంటి బంధానికి, మోక్షానికి లింక్ అయి ఉన్నటువంటి అన్ని అంశాలను వేదం స్పృశించింది. దాన్ని మనకు అర్థం చేయించాలని, ఆ జ్ఞాన రాశిని మనకు అందించాలని ఎందరో మంత్రద్రష్టలు ఒక అద్భుతమైనటువంటి తాత్విక దర్శనాన్ని ఆరణ్యకాల రూపంలో, బ్రాహ్మణాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో మనకు అందించారు. అది మూలమైనటువంటి భారతీయ తాత్విక చింతన. అది ఒక రకంగా చెప్పాలి. అందరూ అంటూ ఉంటారు అక్కడక్కడ వేదాంతం వేదాంతం అంటే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులు అంటే వేదం యొక్క అంతంలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపనిషత్తులను వేదాంతం అన్నారు అని అనుకుంటారు. తప్పు తప్పు. ఉపనిషత్తులు చివరిలో లేవు, వేదం యొక్క మధ్య భాగంలోనే ఉన్నాయి. వేదాంతం అంటే చివరిదని కాదు అర్థం. చివరగా నువ్వు ఏది తెలుసుకుంటే ముక్తి పొందుతావో, మోక్షాన్ని పొందుతావో దాని గురించి చెబుతాయి కాబట్టి వాటి పేరు వేదాంతం, దాని పేరు వేదాంతం. అలాంటి ఒక ఉపనిషత్ దర్శనాన్ని ఈ దేశంలో ఋషులు చేశారు. అది ప్రపంచంలో ఏ మతం వాళ్లకు సాధ్యముగా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దార్శనిక దృష్టి అందులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.